మిత్రుడు రాము శ్రీనిధిలో జరుగుతున్నటువంటి చాలా పెద్ద పెద్ద స్కామ్స్ అవుతున్నాయో శాలులు ఎందుకు అదొకటి సరిపోతుంది, శాలు వద్దు కానీ. సో శ్రీనిధిలో కొన్ని వందల వేల కోట్ల కుంభకోణాన్ని బయట పెడుతూ చాలా రోజులుగా దానిపైన పోరాటం చేస్తూ ఉన్నాడు. సో దానికి సంబంధించి ఆ శ్రీనిధికి సంబంధించినటువంటి ఎండీగా ఉన్నటువంటి విద్యాసాగర్ రెడ్డి 2011 నుంచి దాదాపు 2026 వరకు 2011లోనే రిటైర్ అయ్యిండు. రిటైర్ అయిన తర్వాత అప్పటి నుంచి 2026 మొన్నటి వరకు మే లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఆయన పదవిలో కొనసాగి దాదాపు 15 సంవత్సరాల పాటుగా రిటైర్ అయిన తర్వాత 15 సంవత్సరాల పాటుగా 2-3 లక్షల జీతము, ఆయనకు ఒక అలవెన్స్లు, కారు, లేకపోతే ప్రతిదీ కూడా అనుభవించుకుంటూ 15 సంవత్సరాల పాటుగా ఉంటూ ఆ శ్రీనిధిలో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల కుంభకోణాన్ని మొత్తం తెరలేపినట. సో దాన్ని అదే శాఖలో పనిచేసేటటువంటి రాము బయట పెట్టిండు. సో అప్పటి నుంచి ఆయనకు ఉద్యోగం ఇవ్వకుండా అనేక రకాల ఇబ్బందులు పెడుతూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ, ఎన్ని ఒత్తిళ్లు చేసినా కానీ, ఎన్ని రకాలుగా మానసికంగా ఇబ్బంది పెట్టినా కానీ నిలబడిండు, కొట్లాడిండు. ఆఖరికి ఆ విద్యాసాగర్ రెడ్డి ఆ పదవి పోయేలా చేయడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించుడు రాము. మీకు ముందుగా కాలేజ్ టీ తరపున కంగ్రాచులేషన్స్. సో కూడా థ్యాంక్స్ అన్న, ఎందుకంటే మీ గలం ద్వారా ఈ తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అవకతవకలన్నిటినీ తెలంగాణ ప్రజలను ముందుంచడంలో ఇందాక మీరు అన్నారు శాటిలైట్ అనే ఛానల్ మన కాడ లేవన్న. అవి మొత్తం ఆంధ్రలో ఛానల్, అవి మొత్తం కూడా ఆంధ్రలో చెప్పు చేతుల్లో నడిచి వాళ్ళ యొక్క కమ్మ సామాజిక వర్గము ఏదైతే ఎక్కువ సామాజిక వర్గాలు ఉంటాయో వాళ్ళకి మాత్రమే కొమ్ము కాసే ఛానల్స్. ఇన్ని రోజుల నుంచి మనం తిరుగుతున్నా కూడా ఏ ఒక్క శాటిలైట్ ఛానల్ శ్రీనిధి సమస్య పైన లేవనెత్తలేదు. ఇదే టీవీ9 ఆఫీస్ ముందర పోతే గేట్ దగ్గర నిలబెట్టినాడు. ఒక తెలంగాణ బిడ్డను నేను మన దగ్గరకు వచ్చి మన భూములు కొనుక్కొని మన సంపదను కొల్లగొట్టుతున్న ఈ బిడ్డలు మనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా గేట్ దగ్గర నిలబెట్టిన పరిస్థితులు నెలకొన్నాయి. అవును. సో ఇప్పుడు ఏమైంది అసలు? విద్యాసాగర్ రెడ్డి తీసేసిరా? విద్యాసాగర్ రెడ్డిని తీసేసిరు కానీ దానిలో ఉన్న అవినీతిని ఇంకా దాన్ని రూపుమాపలేదు. ఆయన పైన వేసినటువంటి జియో ఎంక్వైరీ 523 దాన్ని రిమూవ్ దాన్ని మొత్తం కూడా పారదర్శకంగా ఎంక్వైరీ చేయాలని చెప్పి సీతక్క పదే చెప్తున్నాము. అయినా ఈ వంటి మీలాంటి వాళ్ళు శాటిలైట్ ఛానల్ కాకుండా మన డిజిటల్ మీడియా అన్ని ఛానళ్ళు రావడం మూలంగా కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టడం మూలంగా ఇది ప్రజల లోపల వ్యతిరేకత వస్తుందనే ఒక ఉద్దేశంతోన సీతక్క ఈయన తప్పిస్తే సరిపోతుంది అనే ఒక ఉద్దేశంతోనే తప్పించి పక్కకు పెట్టిర్రు. ఈ నెల 23 రిటైర్డ్ అయిన విద్యాసాగర్ రెడ్డికి ఇప్పటి వరకు జీవో లేదు. 5,600 కోట్ల సంస్థ, అవుట్ స్టాండింగ్ ఉన్న సంస్థ. ఒకవైపు మహిళా వారోత్సవాలు అని అంటది సీతక్క, ఒకవైపు మహిళా వారోత్సవాలు అంటే ఒకవేళ 6,600 కోట్ల సంస్థ ఉన్న ఈ అవుట్ స్టాండింగ్ ఉన్న సంస్థకి, ఒక మహిళా సంస్థకి అసలు ఇంతవరకు ఎండిఏ లేడు. అంటే ఆ వారం 10 రోజులు అవుతుంది, మీరు 5,600 కోట్లకు అతిగతి లేదు. ఇక మీరు మహిళా వారోత్సవాలు ఎట్లా చేస్తారు? ఓవరాల్ గా విద్యాసాగర్ రెడ్డి 2011 నుంచి 2026 అంటే 15 సంవత్సరాలుగా ఆయన రిటైర్ అయిన తర్వాత ఉన్నాడు. అవును. ఆయన ఏజ్ దాదాపు 75 సంవత్సరాలు ఉంటుందా? 70 సంవత్సరాలు. అంటే 15 సంవత్సరాలుగా ఆయన ఎంత పెద్ద స్కామ్ చేసి ఉండొచ్చు శ్రీనిధిలో? ఆయన మహిళలకు ఇవ్వాల్సిన డిపాజిట్లు ఇవ్వలేదని మహిళలు మన ఛానల్లో మొత్తం 1,03,000 ఎట్లా కట్టించుకుంటారో మన ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. అన్ని రకాలుగా ఏ రకంగా స్కామ్ చేసిండు, వడ్డీ రిటర్న్ కట్టించుకోవడంలోను, కాకపోతే వడ్డీ లేని రుణాలు ఇవ్వడంలోను, తర్వాత మహిళలకు ఇవ్వాల్సిన డిపాజిట్లలోను, తర్వాత మహిళలకు అందాల్సిన సబ్సిడీల్లోను, SC/ST సప్లాన్ ఎందుకు, గత గవర్నమెంట్లో ఫోన్ ట్యాపింగ్, SC/ST BC ఎంప్లాయీని ఎట్లా తీసేసిర్రు, తర్వాత ఈ వేణుప్రసాద్ అన్న ఒకడు T-Fiber MDగా ఎట్లా అయిండు, వాడు ఎన్ని కోట్లు సంపాదించిండు, వానికి 2 విల్లాలు ఎట్లా వచ్చినవి, ఒక ఇన్నోవా కార్ ఎట్లా వచ్చింది, వాడు యాపిల్ గాడ్జెట్స్ ఫోన్లు వాడతాడు, వల్ల ఎలా వచ్చినాయనే దానిపైన ఎంక్వైరీ జీవో ఉంది. ఆ ఎంక్వైరీ జీవో వేసి పూర్తి పారదర్శకంగా చేస్తే ఈ వేణుప్రసాద్ గారు విద్యాసాగర్ రెడ్డి సెంట్రల్ జైలు పోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ సీతక్క చాలా పారదర్శకతతో దీన్ని మంచిగా చేసి ఒక సిట్టింగ్ జడ్జితోన అనితా రామచంద్రన్ మేడం కమిటీ చేసిరు కదా, 2 సంవత్సరాలు అయినా కూడా దాన్ని ఎంక్వైరీ చేయకుండా 2 సంవత్సరాలు రెన్యువల్ ఇచ్చిర్రు. సీతక్క మొన్న స్ట్రాటజీ మీటింగ్ ఏం పెడతారన్న మన అదేంటి ప్రజాభవన్ లో మీటింగ్ పెట్టిరు. ప్రజాభవన్ లో మీటింగ్ ఏంటి పెట్టిన మహిళల చేత ఎన్నుకోబడిన మహిళలు ఉంటారు కదా చైర్మన్ వాళ్ళు లేకుండా స్ట్రాటజీ మీటింగ్ పెట్టిరు. అంటే మహిళలకు ఏం కావాలో మహిళలు చెప్పాలి కానీ నేను అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పేసి పెట్రోల్ బంకులు ఇస్తామన్నారు, బస్సులకు యజమానులు చేస్తామని అన్నారు. మళ్ళీ మొన్న వచ్చి ఇక మైక్ దొరకంగానే మీకు డిమార్ట్లు చేస్తామని అంటున్నారు రేవంత్ రెడ్డి. ఎట్లా చేస్తావు డిమార్ట్లు? ఉన్నదే అతి గతి లేదు.
నువ్వు మహిళలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇస్తలేవు, మహిళలకు ఇవ్వాల్సిన వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు, ఇంతవరకు ఏది అతిగతి లేదు. మళ్ళీ మహిళలకు డిమార్ట్లు ఇస్తామని చెప్తావు. అదాని అంబానీలు ఎట్లయితే ఈ పెట్రోల్ బంకులు అట్లా చేసిర్రు, మీ మహిళలు అట్లా చేస్తున్నారు. మీరు మాటలు చెప్పడం కాదు, మీ లోపల చిత్తశుద్ధి ఉంది. 60,000 కోట్ల రుణాలు ఇచ్చిన మీ పేద మహిళలకు అని చెప్పిర్రు. దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎన్ని ఇచ్చిర్రు మీరు? శ్రీనిధి నుంచి ఎన్ని ఇచ్చిర్రు? బ్యాంక్ లింకేజ్ ఎన్ని ఇచ్చిర్రు? సెర్ప్ నుంచి ఎన్ని ఇచ్చిర్రు? ఇవల్ల శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని చెప్పేసి మేము పదే డిమాండ్ చేస్తే దాని గురించి మాట్లాడదు. సీతక్క గారు ఏం చేస్తే గత గవర్నమెంట్లో స్కాములు జరిగితే మాకేం సంబంధం అని అంటారు. మరి సీతక్క గారు ఏం చేస్తారంటే 24,000 కోట్ల రూపాయలు ఇచ్చినాము ఈ శ్రీనిధి సంస్థకు పేద మహిళలకు అన్నాను. 2.5 సంవత్సరాలను 24 లక్షల కోట్లు ఎట్లు ఇచ్చినావు? 24,000 కోట్లు ఎట్లు ఇచ్చినావు? గత గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు అన్ని కలుపుకొని 24,000 కోట్లు నువ్వు అది చెప్తున్నావు, కానీ ప్రగతి చెప్తున్నారు, కానీ దానిలో ఉన్న కుంభకోణాలు ఎందుకు చెప్తలేరు? అవును, మీ అంటే మీరు బీఆర్ఎస్ కోట్లు, మేము ఏ బీఆర్ఎస్ కోట్లు? విద్యాసాగర్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్రావుకు మొత్తం అన్ని దోచిపెట్టిండు వాడు కదా అసలైన బీఆర్ఎస్ కోర్టు. మీరు వాడిని పక్కన పెట్టుకోండి, వాని సేవలు ఇంకా కావాలని చెప్తుండ్రు. ఇది ఎంతవరకు కరెక్ట్ సీతక్క గారు? ఇప్పటికైనా మీరు స్పందించి ఈ సంస్థకు, పేదల మహిళా సంస్థ కాబట్టి ఒక మహిళా ఐఏఎస్ను పెట్టండి అని చెప్పినాం. సెర్పు CEO గారు ఉన్నారు, ఆమెను పెడితే అయిపోతుందని మేము పదే చెప్తున్నాం. ఆమెకు దీని మీద కమాండ్ ఇస్తలేరు గవర్నమెంట్. తర్వాత ఆమె కనీసం దీంట్లో ఆమె స్ట్రాటజిక్ గా దీంట్లో కొన్ని డబ్బులు ఉన్నాయి, ఒక మహిళలకు ఏదైనా చేద్దామని ఒక తపన ఆమె లోపల కనిపిస్తుంది. మీరు ఎందుకు ఇస్తలేరు? మళ్ళీ ఇప్పుడు కూడా మొత్తం ఓవరాల్ గా 15 సంవత్సరాలుగా ఎన్ని వేల కోట్ల స్కామ్ చేసి 2,000 కోట్ల స్కామ్ 2,000 కోట్ల స్కామ్ జరిగింది. అంత విచారణ చేస్తే ఇవన్నీ బయటపడతాయి. విచారణ చేస్తే బయటపడతానా? బీఆర్ఎస్ కి ఎన్ని ఇచ్చిండు, ఇప్పుడున్న కాంగ్రెస్ కి ఎన్ని ఇస్తుండు. తర్వాత ఇంకా వాడు పోయిన తర్వాత కూడా ఒక నోటిఫికేషన్ వేసిర్రు. ఆ నోటిఫికేషన్ లో 2.5 లక్షల రూపాయలు శాలరీ పెట్టిన, రోస్టర్ లేదు. తర్వాత ఏదైతే BC SC ST మహిళలకు రిజర్వేషన్లు లేదు, దాంట్లో ST రిజర్వేషన్ లేదు. ఏది కూడా పాటించకుండా మేము ఒంటెత్తు పోకడలతో అని చెప్పేసి అది 2.5 లక్షల రూపాయలు. కార్పొరేట్ సంస్థన నేను నా జాబ్ కోసం నేను ఆఫీస్కి పోతే నాకు వీడు కూడా మొన్న మనం కొట్లాడిన మనం చేసి మనం కొట్లాడితే వీనికి DMD పోస్ట్ వచ్చింది. ఇప్పుడు సెంట్రల్ ACలో కూర్చొని ఆల్రెడీ ఒకసారి వీడు విద్యాసాగర్ రెడ్డి గారు డే మొత్తం కూర్చోబెట్టిండు. ఇప్పుడు మనకు జాబ్ ఇస్తారా ఇయ్యరా, నేనేం ఫ్రాడ్ చేసినో బయటకు వచ్చి చెప్పండి. చెప్తే తెలంగాణ ప్రజలు నన్నే వెలివేస్తారు. నువ్వు అది చెప్పకుండా అడుగులకు మడుగులు ఒత్తుతూ నువ్వు నాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా జాబ్ ఇస్తారా ఇయ్యరా సెకండరీ పర్పస్. నాకు కోర్టు ఆర్డర్ వచ్చింది, నేను ఇన్ని గానం చేస్తున్నప్పుడు సీతక్క నా మీద కేసులు పెట్టాలి, లేకపోతే నీకు సంస్థకు నేను అగెనిస్ట్ చేస్తున్నప్పుడు నువ్వు డిఫర్మేషన్ వేయాలి నా మీద. 3 సంవత్సరాల నుంచి ఎందుకు వేయలేదు? నువ్వు జాబ్ ఇస్తారు సెకండరీ థింగ్, ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చి నాకు తెలంగాణ బిడ్డగా ఒక ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా బయట కూర్చోబెట్టినంత వరకు అది నీ తాత జాగిరా, ఆఫీస్ ఏమో నీ తాత జాగిరా. అది అంత పేద ప్రజల సొమ్ము, గవర్నమెంట్ ఆఫీసు. ఒక అటెండర్ పెట్టినట్టు బయట కూర్చోబెట్టడం ఎంతవరకు కరెక్ట్? వాడు పోయిన తర్వాత కూడా ఈ చెంచాలు అందరూ పోవాలి. ఈయనకు జీవో రాకముందుకే ఈయన ఒక తమిళనాడుకి చెందిన ఆయన ఒక తెలంగాణ పౌరుణ్ణి నన్ను బయట కూర్చోబెట్టిన అంటే ఎంత అహంకారం ఉంది చూడు ఈ బిడ్డలకు. విద్యాసాగర్ రెడ్డి గారిని అండ చూసుకొని వాని వాసన పోకుండా ఇంకా వాని అడుగులకు మడుగులెత్తుతూ వాని ఒక్కుతాము వాని లాగానే చేస్తామని అంటే వీడు ఎవరు చూస్తూ ఊరుకోడు. ఇంత ముందుకు ఒక ఎత్తు అయింది, ఇప్పుడు ఇంకో ఎత్తు అవుతుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్లో పారదర్శకత ఉండాలి. మహిళా సంస్థలు మహిళా రిజర్వేషన్ లేని మీరు ఎట్లా రిక్రూట్మెంట్ చేస్తారు? ఏ రకంగా చేస్తారు? ఒక మహిళా మంత్రి అయ్యి ఉండి మహిళలకి అన్యాయం జరుగుతూ కూడా మాట్లాడకపోతే ఇంకా మీరు మంత్రిగా ఉండి ఎందుకు సీతక్క గారు? ఒక మహిళా IAS పెట్టానని పదే చెప్తుంటే కూడా ఇంకా నిమ్మకు నీరెత్తినట్టుగా 23 తారీఖు రోజు రిటైర్మెంట్ అయిన విద్యాసాగర్ రెడ్డికి 24 తారీఖు రోజు మీరు జీవో ఇవ్వాలి కదా. నెక్స్ట్ ఎవరు అనేది ఇంతవరకు ఇవ్వలేదు. ఆయన ఎవడో తమిళనాడు నుంచి తీసుకొచ్చి పెట్టిండ్రు. అంటే తెలంగాణ వాళ్ళు కనిపిస్తలేరా మీకు? ఇందులో ఒక ఆంధ్ర ఆమె ఉంటుంది, ఆమెకు HR లేదు, ఆమె ద్వారా నోటిఫికేషన్ ఇస్తుంది. ఈమె ప్రగల్భాలు వరకు గ్రూప్లో నేనే నోటిఫికేషన్ ఇచ్చిన నీ తాత జాగిరా. ఈ గవర్నమెంట్ ఆఫీసు, గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది, నేనే నోటిఫికేషన్ ఇస్తాను, నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావు జీతము. కొంచెమన్నా సిగ్గుశరం ఉండాలి. మహిళలకు రిజర్వేషన్ లేదు. ఒక మహిళ వాష్రూమ్కి పోతే లాకేసుకున్నావు, నువ్వు ఒక మహిళని ప్రగల్భాలు వలుకుతున్నావు. ఓకే, దీని గురించి మనం ఇంకా కొంచెం డీటెయిల్ గా అనాలిసిస్ చేద్దామన్నా. ఇది పోరాటం అనేది ఆగేది కాదు, పూర్తి పక్షాలను చేయాలి సీతక్క గారు. ఇది పూర్తి పక్షాలను చేసి వీడు విద్యాసాగర్ రెడ్డి గారు పోతూ వాళ్ళ రెడ్డిలకు ప్రమోషన్ ఇచ్చిన ఇదే మేనేజర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరైతే కింది స్థాయిలో ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళకు 10-12 ఏళ్ళు పనిచేసిండ్రు, ఇప్పటివరకు ప్రమోషన్ ఇవ్వలేదు. ఈ రెడ్డోనికి ప్రమోషన్ ఎట్లా ఇస్తావు నువ్వు? అంటే నీ కమ్యూనిటీ అనే మేము అందరినీ తప్పు పడతలేం. కింది స్థాయిలో రెడ్డిలు కూడా ఉన్నారు, వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వలేదు. మరి దాని గురించి ఎవరు మాట్లాడలే? విద్యాసాగర్ రెడ్డి గారి చెంచాలు
ఒక యూనియన్ ఏర్పాటు చేసాడు. మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం, ఎంప్లాయీల పక్షాన, పేద మహిళల పక్షాన పోరాడుతున్న శ్రీనిధి ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ అని నేను స్టార్ట్ చేసుకున్న యూనియన్ ని నాకు కౌంటర్ గా శ్రీనిధి స్టాప్ అని ఒకటే వాక్యం తేడా చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిపోయాడు. మళ్ళీ ఈ రోజు అందరు మాట్లాడలేదు కదా, వాళ్ళందరూ వచ్చి రిజర్వేషన్లు లేవు, మహిళలకు అన్యాయం జరుగుతుంది, ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది, పే స్కేల్ లేదు, ఆమరణ నిరాహార దీక్ష చేయాలి కదా. మీ శ్రీనిధి స్టాప్ అని పెట్టినందుకు మేము వాళ్ళు అడుగుతాము, గల్లబట్టి గుంజి అడుగుతాం. ఎందుకంటే నువ్వు విద్యాసాగర్ రెడ్డి చెంచాల అసోసియేషన్ అని పెట్టుకో, నేను అడగను. మేము సంస్థల నుంచి వెళ్ళగొట్టే పనే చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా సీతక్క గారు స్పందించి మీరు ఏదైతే కోటి మందిని కోటీశ్వరులు చేయాలని అనుకుంటున్నారో అది నెరవేరాలంటే ఇలాంటివన్నిటిని సెటరైట్ చేసుకుంటే అయితే సీతక్క గారు దయచేసి ఇప్పటికైనా చేయండి. లేకపోతే అంటే మీరు రాబోయే రోజుల్లో మీ గవర్నమెంట్ ఎట్లాగో ఉండదు. 2 సంవత్సరాలు అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకు మీరు సబ్బండ వర్గాలను అన్యాయం చేసిండ్రు. ఏదో మార్పు కోసం అని చెప్పేసి ఓట్లు వేస్తే మీరు అంతకులోను మార్పు లేకుండా చేసిండ్రు. ఈ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తారు. కాబట్టి సీతక్క గారు చెప్తున్నాయి, ఇప్పటికైనా ప్రక్షాళన చేసి దానిలో ఉన్న ఇంకా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వెంకటరెడ్డి లాంటి వ్యక్తులను ఇమీడియట్గా వెంకటరెడ్డి మీరు మాత్రం ఖచ్చితంగా రిజైన్ చేసిపోండి. తర్వాత తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. నేను ఖచ్చితంగా చెప్పిందే చేస్తున్నాము. ఆఫీస్ ముందల ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటా. ఖచ్చితంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసేయాలి. దానిలో ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా తీసేయాలి. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీస్, మా రెగ్యులర్ ఎంప్లాయీస్ పెత్తనం చేస్తారు. అంటే రివర్స్ అవుతుంది ఇదంతా. కాబట్టి నేను అది చెప్తాను. డీటెయిల్ గా మనం మాట్లాడదాం. ఎనీవే కంగ్రాచులేషన్, మీ పోరాటం లేదన్నా. ఇక ఎందుకంటే నేను నన్ను హక్కున ఏడ్చుకున్నారన్న మీరు. నేను రోడ్ల మీద తిరిగిన, అనాథలు తిరిగిన, నాకు ఇప్పుడు కూడా పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా ఎవరు నాకు సపోర్ట్ లేదు. అంటే ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ లేదు కారణం ఏంటంటే వాళ్ళ జాబ్ పోతుంది అన్న, ఇంకేదన్నా వాళ్ళ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా నన్ను హక్కున ఏడ్చుకున్నారు. మీరు ఏం తిన్నారో నేను ఆ తిని మీ ఎంబడి తిరిగినాను. ఎప్పటి నుంచి నిజం అన్న, ఇది వాస్తవం. నీకే లేదన్నా, నీకే నువ్వే విజయం సాధించు కాబట్టి నువ్వే కదా విజయం సాధించింది. నువ్వే నీకు సంబంధించి దానిలో ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఖచ్చితంగా ఇంకేమైనా కొట్లాడదాం. మనకి ఇలాంటి సమస్యల మీద 100% మనం కొట్లాడాల్సిందే. ముందుకు పోదాం ఖచ్చితంగా. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఖచ్చితంగా మాలాంటి ఛానల్స్ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాయి. ఇది ఎవరికి ఏదో వ్యతిరేకమనో కాదు, ప్రజల కోసము ఇక్కడ ప్రభుత్వాలు ఏదైతే తప్పులు చేస్తున్నాయో ఖచ్చితంగా మేము వాటి పక్షాన నిలబడి కొట్లాడతాం. అది ఎంత దూరమైన కొట్లాడతాం. ఇది ఓన్లీ స్త్రీనికి సంబంధించిన అంశం కాదు, వెలుగుమట్ల కావచ్చు, లేకపోతే ఇంకా చాలా చాలా అంశాల మీద. ఈవెన్ బీజేపీలో ఏదైతే మమ్మల్ని లెఫ్ట్ కమ్యూనిస్టులు అంటారో ఇప్పుడు వాళ్ళ కోర్ సబ్జెక్ట్ హిందుత్వం. ఆ హిందుత్వం సంబంధించినటువంటి ఏదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు, లేకపోతే నర్సంపేటలో టెంపుల్ కావచ్చు, వాటిపైన కూడా కొట్లాడేది మేమే. ఏ సమస్య అయినా సరే యాజ్ ఏ ఒక ప్రజల గొంతుగా తెలంగాణ వాదులుగా ప్రతి సమస్యను కూడా ప్రజలకు చూపించే ప్రయత్నిస్తాం. ప్రభుత్వాలు చేస్తున్న లోపాలను ఖచ్చితంగా నిక్కచ్చిగా ఎత్తి చూపే ప్రయత్నిస్తాం. దానిలో స్త్రీనిధిలో ద్వారా కూడా ఈరోజు ఆయన చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. అంటే చెప్పడం కాదు, నేను ఎప్పుడైనా బయటికి పోయినా అని చెప్పేసి ఆడ వచ్చి కూర్చొని మళ్ళీ నేను రాగానే దాదాపు 3-4 గంటలు కూడా వెయిట్ చేసే సందర్భాలు ఉన్నాయి. సో నిన్న కూడా మేము మొన్న చేద్దాం అనుకుంటాం, కానీ అది కూడా పరిస్థితులు కొంచెం తారుమారు అవుతున్నాయి. కాబట్టి మా బిజీ ఉండడం వల్ల ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా మేము మీ పక్షాన ఉండి కొట్లాడదాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ప్రలోభాలకు గురయ్యేది లేదు. ప్రజల పక్షాన ఉంటామనేది మరొకసారి స్పష్టం చేస్తున్నాం. థ్యాంక్ యూ.